దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే యాదాద్రి కాదు యాదగిరిగుట్ట పేరు మార్పుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. టీఎస్ఆర్టీసీకి 5 నేషనల్ ఎక్సలెన్స్ అవార్డులు ప్రకటించిన ఏఎస్ఆర్టీయూ ఈ నెల 15న ఢిల్లీలో ప్రదానం. 22,000 సెంటర్లు సిద్ధం. నేటి నుంచి పల్స్ పోలియో, ఎల్లుండి వరకు నిర్వహణ. భారత్లో పేదలు 3.4 కోట్లు, గత సంవత్సరం కన్నా తగ్గిన సంఖ్య. ప్రపంచ ప్రాపర్టీ క్లాక్ నివేదిక. రాష్ట్రంలో 45 మంది డీఎస్పీలు బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ రవిగుప్తా. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్పానిష్ మహిళా టూరిస్టుపై గ్యాంగ్ రేప్, 10 మంది దుండగులు అఘాయిత్యం. జార్ఖండ్లో ఘటన. దుబారాకు కత్తెర, పొదుపు మంత్రం పాటిస్తున్న సర్కార్. మినిస్ట్రియల్ సిబ్బంది వేతనాల కుదింపు. సిపిఆర్ఓ మొదలు పర్సనల్ అసిస్టెంట్ వరకు. బీజేపీ ఫస్ట్ లిస్ట్ 195 మందితో లోక్సభ జాబితా రిలీజ్. తెలంగాణ నుంచి 9 మంది పేర్లు. బీబీ పాటిల్కు టికెట్ ఇవ్వొద్దు. బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద జైపాల్ రెడ్డి అనుచరుల ఆందోళన. పాటిల్కు టికెట్ ఇస్తే పార్టీ 3వ స్థానానికి పరిమితమని స్పష్టీకరణ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదుట నిరసన. 11న ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ ప్రారంభోత్సవానికి సర్కార్ నిర్ణయం. శాటిలైట్ టౌన్షిప్లో అన్ని వసతులతో నిర్మించే ప్లాన్. స్నాప్చాట్ ద్వారా పరిచయాలు, అనంతరం డ్రగ్స్ అమ్మకాలు. ఫిబ్రవరిలో 10 సార్లు అబ్బాస్కు సప్లై. ట్యాంక్ బండ్పై శ్రీపాదరావు విగ్రహం. చాకలి ఎల్లమ్మ, సర్వాయి పాపన్నది సైతం. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు. రాష్ట్రమంతా ఒకే డిజైన్తో నిర్మాణం. బీజేపీలోకి హరీష్ రావు. బీఆర్ఎస్ ఎల్పీ పదవి ఇవ్వకుంటే జరిగేది ఇదే. టార్గెట్ లోక్సభ. ఎంప్లాయీస్, యూత్, రైతుల ఓట్లపై సర్కార్ ఫోకస్. మహబూబ్నగర్ నుంచే పార్లమెంటు శంఖారామం. ఈ నెల 6న కాంగ్రెస్ ప్రజాప్రతినిధి సభ. ఇప్పటికే ఉద్యోగులు సకాలంలో జీతాలు పేమెంట్. యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు. వేగంగా ప్రేమ పెళ్లిళ్లు, అంతే స్పీడుగా విడాకులు. దంపతుల్లో ఎవరో ఒకరు తొందరపాటు వివాహ బంధాన్ని కూల్చేస్తున్నది. యాదాద్రి కాదు యాదగిరిగుట్ట పేరు మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. క్లారిటీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి. లాంఛనంగా ఉత్తర్వులు రావడమే తరువాయి. 2017లో యాదాద్రిగా పేరు మార్చిన బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు రివర్స్ అవుతున్న కేసీఆర్ నిర్ణయం. టీఎస్ఆర్టీసీకి 5 నేషనల్ ఎక్సలెన్స్ అవార్డులు ప్రకటించిన ఏఎస్ఆర్టీయూ ఈ నెల 15న ఢిల్లీలో ప్రదానం. టీఎస్ఆర్టీసీకి 5 జాతీయ అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ వీటిని ప్రకటించింది. ఈ నెల 15న న్యూఢిల్లీలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. 22,000 సెంటర్లు సిద్ధం. నేటి నుంచి పల్స్ పోలియో, ఎల్లుండి వరకు నిర్వహణ. భారత్లో పేదలు 3.4 కోట్లు, గత సంవత్సరం కన్నా తగ్గిన సంఖ్య. ప్రపంచ ప్రాపర్టీ క్లాక్ నివేదిక. రాష్ట్రంలో 45 మంది డీఎస్పీలు బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ రవిగుప్తా. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్పానిష్ మహిళా టూరిస్టుపై గ్యాంగ్ రేప్, 10 మంది దుండగుల అఘాయిత్యం. జార్ఖండ్లో ఘటన. దుబారాకు కత్తెర, పొదుపు మంత్రం పాటిస్తున్న సర్కార్. మినిస్టీరియల్ సిబ్బంది వేతనాల కుదింపు. సిపిఆర్ఓ మొదలు పర్సనల్ అసిస్టెంట్ వరకు. గత ప్రభుత్వంతో పోలిస్తే భారీగా తగ్గిన జీతాలు. ఆఫీసర్ల వాహనాల వినియోగంపైన ఆంక్షలు. కాన్వాయ్ ఖర్చులపైన స్వీయ నియంత్రణ. స్కీముల్లో నిధుల లీకేజీపైన నిఘా నేత్రం. ఆర్థిక నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం. సొంత కాన్వాయ్ మొదలు. గత ప్రభుత్వం కాన్వాయ్ కోసం ఖరీదైన కార్లను కొనుగోలు చేసి విజయవాడలో బుల్లెట్ ప్రూఫింగ్ ఇంటీరియర్ చేయిస్తున్నదంటూ మీడియా ద్వారానే ఓపెన్ కామెంట్స్ చేసిన సీఎం రేవంత్ ప్రజాధనాన్ని గత సర్కారు విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల వరకు కాన్వాయ్లో తన సొంత కారునే వాడుకున్నారు. దావోస్ పర్యటనకు వెళ్లిన సమయంలో కాన్వాయ్లోనే వైట్ కలర్ కార్ల బ్లాక్ కలర్ వేయించి వాటినే వినియోగిస్తున్నారు. గత ప్రభుత్వంతో పోల్చితే కాన్వాయ్లో ఉండే వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. ఆఫీసులో సొంత ఛాంబర్లు ఇంటీరియర్ పేరుతో కోట్లు ఖర్చు చేయకుండా పాత ప్రభుత్వంలో ఉన్న సౌకర్యాలతోనే సరిపెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఫస్ట్ లిస్ట్ 195 మందితో లోక్సభ జాబితా రిలీజ్. తెలంగాణ నుంచి 9 మంది పేర్లు. సోయం మినహా 3 సిట్టింగ్లకు ఛాన్స్. బీసీలకు పెద్దపీట, 5గురికి అవకాశం. వారణాసి నుంచే ప్రధాని మోడీ పోటీ. గాంధీనగర్ బరిలో అమిత్ షా. లోక్సభ స్థానం అభ్యర్థి 1 సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, 2 కరీంనగర్ బండి సంజయ్, 3 నిజామాబాద్ ధర్మపురి అరవింద్, 4 మల్కజ్గిరి ఈటెల రాజేందర్, 5 భువనగిరి బూర నరసయ్య గౌడ్, 6 చెవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, 7 నాగర్ కర్నూల్ పోతుగంటి భరత్, 8 జహీరాబాద్ బీబీ పాటిల్, 9 హైదరాబాద్ మాధవీలత. బీబీ పాటిల్ కు టికెట్ ఇవ్వద్దు. బీజేపీ
బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద జైపాల్ రెడ్డి అనుచరుల ఆందోళన. పార్టీలకు టికెట్ ఇస్తే పార్టీ 3వ స్థానానికే పరిమితమని స్పష్టీకరణ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదుట నిరసన. శాటిలైట్ టౌన్షిప్ లు అన్ని వసతులతో నిర్మించాలనే ప్లాన్. సామాన్యుడికి అందుబాటులో ధరల్లో ఇండ్లు, స్థలాలు. రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీ పార్కులు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఇల్లు, ఇంటి స్థలం వచ్చేలా అన్ని వసతులతో శాటిలైట్ టౌన్షిప్ లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తెలంగాణ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీ పార్కులు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. స్నాప్ చాట్ ద్వారా పరిచయాలు, అనంతరం డ్రగ్స్ అమ్మకాలు. ఫిబ్రవరిలో 10 సార్లు అబ్బాస్ కు సప్లై. మిర్జా వాహిద్ రిమాండ్ రిపోర్ట్ల కీలక అంశాలు. క్రిష్ మూత్ర పరీక్షలో నెగిటివ్ రిజల్ట్. నీల్ పై లుక్అవుట్ నోటీస్ జారీకి ఆఫీసర్ల నిర్ణయం. లిషి, శ్వేత, సందీప్ కోసం ప్రత్యేక బృందాలు. 11న ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ ప్రారంభోత్సవానికి సర్కార్ నిర్ణయం. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 3,500 ఇండ్లు. సొంత స్థలంలో ఇంటింటికి 5 లక్షల సాయం. స్థలం, ఇండ్లు లేని వారికి 2 ఇచ్చేలా డిసిషన్. ప్రజాపాలన దరఖాస్తులకు ఫస్ట్ ప్రయారిటీ. మంత్రులు, అధికారుల రివ్యూలో సీఎం. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు. రాష్ట్రమంతటా ఒకే డిజైన్ తో నిర్మాణం. మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై ఆలోచన. దివ్యాంగులకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు. సీఎం రేవంత్ రెడ్డి. ట్యాంక్ బండ్ పై శ్రీపాదరావు విగ్రహం. చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్నది సైతం పరిశీలనకు సబ్ కమిటీ ఏర్పాటు. సీఎం. బీజేపీలోకి హరీష్ రావు. హరీష్ రావుకు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే ఆయన సైతం బీజేపీలో చేరతారని మంత్రి కోమటిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కట్టించిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎల్పీ పదవి ఇవ్వకుంటే జరిగేది అదే. కేటీఆర్ ఇప్పటికే తండ్రి చాటు కొడుకే. ఆయనకు జీరో నాలెడ్జ్. కాళేశ్వరం చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? భువనగిరి నుంచి పోటీ చేయాలని రాహుల్ ను కోరాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టార్గెట్ లోక్సభ. ఎంప్లాయీస్, యూత్, రైతుల ఓట్లపై సర్కార్ ఫోకస్. మహబూబ్ నగర్ నుంచే పార్లమెంట్ శంఖారావం. ఈ నెల 6న కాంగ్రెస్ ప్రజా దీవెన సభ. పాలమూరు న్యాయయాత్ర ముగింపు సందర్భంగా హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఉద్యోగులకు సకాలంలో జీతాల పేమెంట్. యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లను. 25,000 నియామక పత్రాల పంపిణీ. రైతుల కోసం ధరణి ప్రక్షాళనపై దృష్టి. తాజాగా చేరిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దూరమైన సెక్షన్లపై కాంగ్రెస్ నజర్. వేగంగా ప్రేమ పెళ్లిళ్లు, అంతే స్పీడ్ గా విడాకులు. దంపతుల్లో ఎవరో ఒకరి తొందరపాటు వివాహ బంధాన్ని కూల్చేస్తుంది. వైఖరి, కలహ స్వభావం సైతం కారణమవుతుంది. హిందూ వివాహ చట్టంలో సవరణలు అవసరం. అలహాబాద్ హైకోర్టు.